పరమ వైద్యుడైన యేసయ్య ఈ లోకంలో ఉండగా అనేక మందిని స్వస్థపరిచారు. ఈరోజు ప్రత్యేకంగా మా సహోదరుడు అలాగే మా ప్రియ నాయకుడు కూడా నాన్నగారిని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారికి ఆరోగ్యం దయచేస్తున్నాము. అలాగే సంపూర్ణమైన స్వస్థత మరి మన ప్రియ నాయకులు కూడా నాన్నగారికి కూడా వారు కూడా ప్రచారం చేస్తున్న చక్కగా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు శిక్షణ పెట్టారు. ఏదైనా దేవుని చిత్రం జరుగుతుంది అన్న భావంతో ఉన్నాం. అలాగే దేవుడు కార్యపరచమైన స్వస్థపరుస్తున్నారు. అలాగే నిండైన స్వస్థత కావాలని రోజు ప్రార్థన చేస్తూ వారు చక్కగా మరి అది వాళ్ళ నుంచి చేస్తూ తల్లి వాళ్ళకి వచ్చారు. తప్పకుండా నేను నా తరఫున అదేవిధంగా విచారణ తరఫున శశిభూషణ్ గారికి, అలాగే రామస్వామి గారికి, కవి నాగరాజు గారికి, అలాగే రాధా గారికి హృదయనలు. ఎందుకంటే తప్పకుండా మంచి నాయకులుగా విరాజాలని ఆలోచన. రెండవది నాయకుడిని గౌరవించండి అని కూడా బాగా చెప్తుంది. పదవులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేరే మండలంలో నందివాడ మండలం వల్ల వేరే నేను కాలం తీసుకెళ్ళైతే తమ్ముడు వెనకరా అన్ని స్టాండ్ లేదు అక్కడ వెనకాల. స్టాండ్ ఉంది, స్టాండ్ ఉంది ఇదే సాంబ్రం కింద కూర్చుని చాలా కొంచెం ఎక్కువ ఆగమండి. ఇప్పుడు వచ్చారా? ఫ్రెష్గా ఉండవు, నువ్వు నడిచామంటే గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిసి మరి ఇక్కడ వెన్ననపూడిలో మరి చర్చి దేవాలయానికి వచ్చి వాళ్ళు ఈరోజు ఏ సందర్భంగా వచ్చారంటే మరి ఈ నియోజకవర్గానికి 20 సంవత్సరాలు ప్రజలు సేవ చేసిన వ్యక్తి కొడాల నాని గారు. ఆయన అస్వస్థకు గురై మరి ఆయన బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా అది సక్సెస్ అయి మళ్ళీ ఆయనకి త్వరగా తగ్గితే మేము ఇక్కడికి వచ్చి నందివాడ నుంచి ఇక్కడ వెన్ననపూడి దాకా వచ్చి పాదయాత్ర దాకా వచ్చి 101 కొబ్బరికాయలు కొడతామని మండల నాయకులు మొక్కుంటాం. ఆయన మరి
గత నెల 2వ తారీఖున ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ ఈ నెల 2వ తారీఖు మరి ఆయన మళ్ళీ టెస్ట్ చేయించుకుంటాం కూడా జరిగింది. ఆయన ఆరోగ్యం పూర్వంలాగా సంపూర్ణ ఆరోగ్యవంతుడై తెలిసిన వెంటనే వీళ్ళు మరి ఆ దేవదేవుడైన ఆ దేవుడికి ఆ మొక్కు చెల్లించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి నందివాడ నుంచి ఈ వెన్ననపూడి దాకా పాదయాత్ర చేసి ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కులు ఈ రోజున తీర్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం మేరీ మాత ఉత్సవాలు బాగా ఘనంగా చేస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి నాని గారు ఈ ఉత్సవాల సందర్భంగా అనేక సార్లు ఈ దేవాలయానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ నాయకులు కోరిన మీదట చేస్తూ జరుగుతుండేది. అట్లాగే ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా మరి ఇక్కడ ఈ మేరీమాత అమ్మవారు ఆశీస్సులు తీసుకుని ఆయన ఎలక్షన్కి ప్రచారానికి వెళ్ళేవాళ్ళు. అట్లాగే అదే సందర్భంగా మరి అంత విశిష్టత కలిగిన దేవాలయంలో మరి తమ నాయకుడు బాగుపడితే ఆరోగ్యం కుదుట పడితే వచ్చి మొక్కున్న ఈ మండల ప్రజలందరూ కూడా ఈరోజు మొక్కు తీసుకుంటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ నందివాడ మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ అమ్మవారి ఆశీస్సులు మరి కొడాల నాని గారికి కలగజేయాలని మండల నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రార్థిస్తూ ఆరోగ్యంగా కొడాల నాని గారు మళ్ళీ ఈ జనజీవన సబంధంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం మరి ఆ అమ్మవారు ఆయనకి కలగజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నందివాడ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. కొడాల నాని గారు రాష్ట్ర మంత్రివర్యులు. మరి కొడాల నాని గారు అంటే ఒక గుడివాడ నియోజకవర్గానికే కాదు, ఆయన రాష్ట్రానికే ఒక అధినేత. మరి ఆయన ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి నందివాడ మండలం నుంచి కూడా మండలంలో పెట్టినటువంటి ఈ పాదయాత్ర, అలాగే మేము కూడా మరి మాకు మంచి మనిషి మరి ఆయన యాత్రలో పాల్గొనాలనే ఉద్దేశంతో మరి మాజీ శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ గారు మేము అందరం కూడా పాదయాత్రలో మరి రావడం మాకు ఎంతో ఆనందకరం. మరి ఆయన ఎల్లకేళ చక్కగా మంచి ఆరోగ్యంతో మరి ఆ మేరీమాత దయ వల్ల మరి ఆరోగ్యం సక్సెస్ అయ్యి మళ్ళీ కోలుకుని మా మధ్య తిరగడానికి ఆ తల్లి ఆశీస్సులు ఉండటం వల్ల ఆయన క్షేమంగా బయటకు వచ్చారు. మరి ఆయన క్షేమం మళ్ళీ రాష్ట్రానికి చాలా అవసరం. మరి ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆ తల్లి ఆయనని మళ్ళీ ఆయన పూర్తిగా స్వేచ్ఛగా మళ్ళీ ఆయన పూర్తిగా వచ్చి ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఆయన ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి త్వరలోనే వస్తున్నారు. అలాగే మనందరం కూడా ఆయన క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ మేరీమాత దయతో మరి ఈ రోజు నందివాడ నుంచి మరి ఇక్కడ వెననపూడి చర్చి వరకు కూడా పాదయాత్ర చేయడం మాకు ఎంతో ఆనందకరం. మరి ఈ యాత్రలో మన ఆదాం గారు మమ్మల్ని భాగస్వాములు చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మరి మా నాయకుడు మొదటి నుంచి చాలా మాకు ఇష్టమైన నాయకుడు పాదయాత్రలో నడవటం మాకు సంతోషకరంగా ఉంటుంది. ఆయన ఎల్లకేళ్ళ సంతోషంగా ఉండాలని ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కలిగిన నందివాడ మండల నాయకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆనందకరమైన మరి ఈ వాతావరణంలో మా ప్రియతమ నాయకుడు కొడాల నాని గారికి ఈ మధ్య అస్వస్థతకు గురవటం, ఆయనకి బాంబేలో మరి హార్ట్ ఆపరేషన్ జరగటం, అది విజయవంతమై ఆయన మరి తిరిగి పూర్తి ఆరోగ్యంతో హైదరాబాద్ రావటం జరిగింది. ఈ సందర్భంగా ఈ మండల నాయకులు మరి ఆ యేసుప్రభువుని ఆ లూర్దు మాతని మొక్కుకుంటం జరిగింది. మా నాయకుడు పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మా వద్దకు తిరిగి రావాలని చెప్పి ఆ రోజు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరిన సందర్భంగా ఈరోజు ఈ మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా మరి కార్యకర్తలు తరలి వచ్చి ఈరోజు నందివాడ నుంచి పాదయాత్రగా ఈ వెన్ననపూడి గ్రామం ఈ దేవాలయానికి వచ్చి ఈ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అట్లాగే మరి ఆ మాత ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా కొడాల నాని గారు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఈ గుడివాడ ప్రాంత ప్రజలకి మళ్ళీ సేవ చేసే అవకాశం కలగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. వచ్చే నెలలోనే జూన్ మాసంలో కొడాల నాని గారు మళ్ళీ గుడివాడ రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా
మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎంతో సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు ఈ పాదయాత్ర జరిగినందుకు వచ్చిన ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మా ప్రీతం నాయకులు కొడాల నాని గారి ఆరోగ్యం బాగుండాలని, మరి ఆపరేషన్ సక్సెస్గా అయినందుకు తల్లి దగ్గరికి వచ్చి 101 కొబ్బరికాయ కొట్టాలని ఉద్దేశంతో మేమందరం కాడ మా మండల ప్రజలు, మా నియోజక నాయకులందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడ పాదయాత్రతో వచ్చి తల్లికి 101 కొబ్బరికాయ కొట్టి ఆయన క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆలయానికి మరి ప్రతి సంవత్సరం కాడ పండగ జరిగినప్పుడల్లా కాడ మా నాయకుడు కొడాల నాని గారు మరి అన్నదానానికి 3 రోజుల కాడ ఆయనే సమకూర్చి ఇచ్చేవారు. మరి అటువంటి తల్లి దగ్గరికి ఎలక్షన్ అయినాక రేపు పోలింగ్ అనగా ఈ రోజు తప్పనిసరిగా వచ్చి తల్లిని దర్శించుకుని తప్పనిసరిగా మా నాయకుడు వెళ్ళేవాడు, తప్పనిసరిగా విజయం సాధిస్తూ వచ్చేవాళ్ళు. అది మనసులో పెట్టుకుని తల్లి దగ్గరికి ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన కుటుంబం క్షేమంగా ఉండాలి, తొందరగా కోలుకుని మళ్ళీ గుడివాడ నియోజకవర్గానికి వచ్చి అందరితో కలిసి మరి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు మరి స్ట్రోక్ వచ్చింది అనగానే ఎల్లో మీడియా అంతా అనేక రకాల పుంకాలుగా మరి సీరియస్గా ఉంది, డాక్టర్ల చేతులు తీశారు, మరి అమెరికా వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు, అనేక రకాల మరి ప్రచారం చేస్తూ సీరియస్గా ఉంది. కొన్ని పత్రికల్లో అయితే అనేక రకాల అడ్డంకులతో మాట్లాడారు. మరి గిట్టని వారు గిట్టనట్టు చేస్తా మరి మా నాయకుడి మీద అనేక అబద్ధాల వార్తలు రాసి అనేక విధంగా అందరికీ క్షోభ కలిగించారు. మరి ఆ దేవదేవుడు, ఆ అందరి దేవుడు కాడ, నియోజకవర్గంలో ఉన్న ప్రతి దేవుడు కాడ కొడాల నాని గారు వెంట ఉంటారు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దేవాలయానికి సహాయపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా కొడాల నాని గారి. మరి అదే విధంగా 20 సంవత్సరాలు పైబడి మరి ప్రతి ఊరికి కాడ వాటర్ లేదు అంటే మరి ప్రతి గ్రామానికి కాడ ఆదుకుని వాటర్ సప్లై చేసి మరి అపర బహిరథుడిగా పేరొందింది మా కొడాల నాని గారు. నియోజకవర్గ ప్రజలందరూ కాడ ఆశీస్సులు ఉన్నాయి. ఏదో జరిగింది, గెలిచారు, అయిపోయింది. కానీ అందరు ఆశీస్సులు కాడ కొడాల నాని గారి ఆశీస్సులు ఉండాలని నియోజకవర్గ ప్రజలందరూ కాడ మొక్కుకుంటూ మరి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అవ్వటం, మరి ఈ రోజు బ్రహ్మాండంగా ఉన్నాడని తెలిసినాక మరి తల్లిని దర్శించుకుని మా నియోజకవర్గం తరఫున మా నాయకులందరం కలిసి వచ్చి కాలినడకన నందివాడ నుంచి వచ్చి ఈ మొక్కు తీర్చుకోవడం జరిగింది. మరి త్వరగా కోలుకుని ఆయన అందరిలాగా మరలా నియోజకవర్గంలో అడుగు పెట్టాలని మనసారా కోరుకుంటూ ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని, అదేవిధంగా రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ